నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకొక్క కుదుపుతున్నటువంటి కవిత కారులో కలకలం వ్యవహారం పీక్ స్టేజీకి వెళ్ళింది. కవితని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు సస్పెన్షన్ వేటు వేశారు. కవిత వెంటనే తెలంగాణ జాగృతి ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలను ప్రస్తావిస్తూ నానా జాగ్రత్త అన్న ఒక ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అపర చాణక్యుడిగా పేరు పొందాడు. తెలంగాణ ఉద్యమాన్ని సక్సెస్ఫుల్గా నడపటమే కాకుండా 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి కేసీఆర్ నాటి చాణక్యం ఏమైంది, ఎందుకు బీఆర్ఎస్కి, ఎందుకు కేసీఆర్ కుటుంబానికి పరిస్థితి వచ్చింది అనేది ప్రజలు చర్చించుకుంటున్నటువంటి అంశం. కవిత మాట్లాడిన ప్రెస్ మీట్లో హైలైట్స్ మనం ఒక్కసారి ఆమె ఆవేదనని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత రాజకీయ పార్టీలు వాటి మీద ఏం కామెంట్స్ చేసినాయి, ఏం జరగబోతుంది భవిష్యత్తులో, కవితకు కానీ రాజకీయ పోకడలు కానీ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. కవిత ఆవేశంతో, ఆందోళనతోటి, ఆవేదనతోటి వ్యక్తపరిచిన అంశాల్లో హైలైట్స్ మనం చూసినట్టయితే, ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే కదా మాట్లాడాను అని ఆమె అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడితే పార్టీ వ్యతిరేకత అవుతుందా అని ఆమె క్వశ్చన్ చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణుల్ని. తండ్రి చిటికెన వేలు పట్టుకొని ఓనమాలు నేర్చుకొని రాజకీయాల్లోకి వచ్చాను, నాకు ఈ దుస్థితి రావటానికి ఇద్దరు కారణం అని ఆమె ఆవేశంగా అన్నారు. ఇద్దరు వ్యక్తుల వల్ల పార్టీ, కుటుంబం కూడా నాశనం అయిపోయింది అన్న ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ సాధించినట్టా? ఎందుకంటే బంగారు తెలంగాణ అనేది అప్పట్లో మంచి నినాదం కేసీఆర్ ముందుకు తీసుకెళ్లారు. మరి వాళ్ళిద్దరు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణనా, వాళ్ళిద్దరు బంగారం ఉంటే సామాజిక తెలంగాణనా అని ఆమె నిలదీశారు. రేవంత్, హరీష్ ఒకే విమానంలో ప్రయాణించారు. ఆ టైంలో హరీష్ రావు రేవంత్ కాళ్ళు పట్టుకొని సరెండర్ అయిపోయారు. దాని తర్వాత జరిగిన పరిణామాలే హరీష్ రావు కక్ష సాధిస్తూ బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవటానికి కుట్రలు పన్నుతున్నారు అని ఘాటైన విమర్శలు చేశారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్కి హరీష్ రావు గారు పాల వ్యాపారం, పాల దందా, పాల సప్లై వ్యాపారం చేసి అందులో భారీగా అవినీతికి పాల్పడి విపరీతంగా సొమ్ము దోచుకున్నారు అన్న విషయాన్ని ఆమె వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటరు. ప్రాబ్లమ్స్ ఆయనే క్రియేట్ చేస్తాడు, ట్రబుల్ షూటర్ లాగా మళ్ళీ ఆయనే సాల్వ్ చేస్తాడు. అంత చాణక్య నీతి హరీష్ రావుకు ఉంది. నానా జాగ్రత్త, రామన్నా జాగ్రత్త అని ఆమె ఆవేశంగా చెప్తుంది. 2018 ఎలక్షన్లో 25 మందికి పార్టీ ఫండ్తో పాటుగా హరీష్ రావు గారు పర్సనల్గా సొంత ఫండ్స్ ఇచ్చి ఎమ్మెల్యేలకి ఎందుకు సహకరించాడు అంటే, ఆ 25 మంది ఎమ్మెల్యేలని హరీష్ రావు గారు గుప్పెట్లో పెట్టుకొని రేపేదన్నా తేడా పాడా వస్తే పార్టీలో చిచ్చు పెట్టడానికి ఇది ప్లాన్ కాదా అని ఆమె క్వశ్చన్ చేశారు. రామన్నని ఓడించడానికి కూడా సిరిసిల్లలో 60 లక్షలు హరీష్ రావు పంచినట్టుగా ఆమె తీసుకొచ్చారు వెలుగులోకి. నిజామాబాద్లో కవిత ఓటమికి కూడా కుట్ర పన్నారు. కామారెడ్డిలో కూడా కేసీఆర్ను ఓడించే కుట్ర చేశారు, అది హరీష్ రావే చేశారు అనే బాణం ఎక్కువ పెట్టారు. హుజూరాబాద్లో ఈటల గెలుపుకు కూడా హరీష్ రావు కారణం అని అంటున్నారు ఆమె. హరీష్ రావు వల్లే పార్టీ నుంచి వెళ్ళిపోయిన విజయ రామారావు కానీ, విజయశాంతి కానీ, రఘునందన్ రావు కానీ, ఈటల కానీ వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి కారణం హరీష్ రావే అని తీవ్రంగా ఆమె వాపోయారు. హరితహారం పేరుతో కేసీఆర్ గారు ఒక పెద్ద ప్లాన్ చేస్తే, మరి సంతోష్ రావు అనే అతను గ్రీన్ ఛాలెంజ్ పేరుతోటి భారీగా డబ్బులు అందులో కమాయించుకున్నాడు, దాన్ని బేస్ చేసుకొని అని తీవ్రమైన కామెంట్స్ సంతోష్ మీద కూడా ఆమె చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, 103 రోజుల నుంచి ఈ చెల్లి ఆవేదన వ్యక్తం చేసి నాకు జరుగుతుంది అన్యాయం, నా మీద కుట్ర జరుగుతుందంటే, రామన్నా నువ్వు 103 రోజుల నుంచి నాకు ఫోన్ కూడా చేయలేదే అని కేటీఆర్ మీద ఆమె
తీవ్రమైన పదజాలంతో మాట్లాడారు. సిరిసిల్లలో 7 దళిత బిడ్డలను పోలీసులు ఇసుక వ్యవహారంలో కొట్టి అరెస్ట్ చేశారు. ఆ బ్లేమ్ అంతా కేటీఆర్ మీదకి వచ్చింది. అది చేపించింది సంతోష్ రావు అని ఒక విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. బీఆర్ఎస్ హార్డ్వేర్ అయితే తెలంగాణ జాగృతి సాఫ్ట్వేర్ కదా. గజ్వేల్లో ప్రతాప్ రెడ్డి అనే ఒక అతను కేసీఆర్కి అగెనెస్ట్గా ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు హరీష్ రావు ఆ ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేసి కేసీఆర్ని ఓడించు, నీకు ఎంత ఫండ్ కావాలంటే అంత ఇస్తాను నేను, కేసీఆర్ని ఒక్కసారి మీరు ఓడిస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు మన చేతికి వస్తాయి, నీ వెంట నేనుంటాను అని ప్రతాప్ రెడ్డికి చెప్పిన విషయాన్ని కూడా, వీడియోని కూడా జాగృతి వాళ్ళు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇంతేకాకుండా సంతోష్ రావుకి క్లాస్మేటు, ఫ్రెండ్గా చెప్పబడుతున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మోకిల హైదరాబాద్ అవుట్స్కట్స్లో 750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందా సొమ్ము సంతోష్ రావుకి? ఆయన ద్వారా శ్రీనివాస్ రెడ్డి ఎలా లబ్ధి పొందాడు? ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఈ విధంగా ఎదగటానికి సంతోష్ రావే కారణం, ఆయనకి ఎక్కడొచ్చింది ఇంత సొమ్ము అని క్వశ్చన్ చేస్తున్నారు. హరీష్ రావు ఒక కట్టప్పలాగా ఉన్నారని అన్నారు. ఈ విధంగా సంతోష్ రావు, హరీష్ రావు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు, మా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు, మా ఇంట్లో పనిచేసే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు అని చెప్పారు. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఈమె చెప్పారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఈమె చెప్పారు. మరి ఇవన్నీ జరిగితే ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉండి మౌనంగా ఎందుకున్నారు కవిత, మౌనంగా ఎందుకున్నారు కేటీఆర్, మౌనంగా ఎందుకున్నారు కేసీఆర్? వీళ్ళకి తెలియక జరిగిందా? తెలియక జరిగే అవకాశమే లేదు. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు కామ్గా ఉన్నారు వీళ్ళంతా? ఈ అక్రమాలు మరి ఈరోజు బయట పెట్టడానికి గల కారణం ఏంటి అంటే రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. వివిధ పార్టీలు వాళ్ళు చెబుతున్న దీని కౌంటర్స్ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయటానికే ఈ కవిత ఇష్యూ తెర మీదకి తీసుకొచ్చారు అని బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అధికారం పోయిన తర్వాత అవినీతి ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు గుర్తు రాలేదు అని రాజకీయ పార్టీలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కవిత వెల్లడించిన అంశాల మీద. అంతేకాకుండా ఇంకా ఏమి అంశాలు ఉన్నాయో, ఈ రాజకీయంగా జరిగిన అక్రమాలు ఏమున్నాయో, అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో కవిత ఇంకా చాలా విషయాలు చెబితే బాగుండేది అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా వాపోయారు. ఆస్తి పంపకాల పంచాయతీ, అవినీతి సొమ్ము పంపకాల పంచాయతీలో వచ్చిన ఇష్యూయే కవిత ఈరోజు ఈ విధంగా మాట్లాడటానికి కారణం అయి ఉండవచ్చు అని రాజకీయ పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి. రజతోత్సవ సభలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ దగ్గర 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ రోజు కవిత వ్యాఖ్యలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే డాడీకి రాసిన లేఖలో, డియర్ డాడీలో రజతోత్సవ ప్రాంగణంలో హరీష్ రావు గారి ఫోటో ఎందుకు పెట్టలేదు, పెట్టాలి కదా అని ఆమె ఆ రోజు నిలదీశారే. మరి ఆ రోజు ఆమె అన్న మాటలకి ఈరోజు హరీష్ రావు మీద ఆమె చేస్తున్న విమర్శలకి కాంట్రడిక్టరీగా ఉన్నాయి కదా. మరి ఆ రోజు అలా ఎందుకు అన్నారు, ఈరోజు హరీష్ రావు మీద బాణాన్ని ఎందుకు ఎక్కువ పెట్టారు అనేది కూడా అర్థం కాని విషయంగా ఉంది. హరీష్ సంతోషుల వాటా ఉండి ఉంటే కాళేశ్వరం అవినీతిలో లేదా ఇంకొక అవినీతిలో మరి కేసీఆర్ మీద ఆ మరక పడదా, ఆయనకి సంబంధం లేదు అని అనగలమా? మరి కవిత వ్యాఖ్యల్లో బాణం హరీష్ సంతోష్ వైపేనా? ఆ మరకలు కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ మీద పడే అవకాశం లేదా? ఖచ్చితంగా ఉంటుంది కదా. వీళ్ళకి తెలియకుండా ఎలా జరిగింది? మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నారు? ఏం జరిగింది అనేది అర్థం కావట్లేదు. కాళేశ్వరం ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఇష్యూని తెర మీదకి తేవటం వల్ల ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్న వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇంకొక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ శ్రేణులు కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది ఏంటంటే ఇక నుంచి ఆమె కల్వకుంట్ల కవిత కాదు, దేవనపల్లి కవిత అని ఒక చర్చకి తెరలేపారు. అంటే దేవనపల్లి అనేది కవిత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు. సో ఇక ఇంటి పేరు కూడా మార్చుకోవాలని అనటంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఉన్నటువంటి కవిత ఫోటోను కూడా చించేసే కార్యక్రమం బీఆర్ఎస్ శ్రేణులు చేస్తూ ఉన్నారు. అంటే కవిత సస్పెన్షన్ అనేది బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా సమర్థిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అంటే కవిత వెంట, జాగృతి వెంట బీఆర్ఎస్ శ్రేణులు వెళ్ళే అవకాశం లేదు అన్నట్టుగా స్పష్టమైన సందేశాలు చాలామంది వెలుబుస్తున్నారు.
మనం ఒక్కసారి సిమిలారిటీస్ గమనించినట్టయితే కేసీఆర్ గారు గతంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు ఆ డిప్యూటీ స్పీకర్ పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఉద్యమ పార్టీని స్థాపించి ఉద్యమాన్ని నడిపారు. మరి ఈరోజు 24 సంవత్సరాలు లేదా 26 సంవత్సరాల తర్వాత వాళ్ళ బిడ్డ కవిత మరి అదే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అదే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి ఇంకొక ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. మరి కేసీఆర్ గారు ఆనాడు అన్న బిడ్డ, ఈరోజు కన్న బిడ్డ. ఎందుకు? ఏమైంది మీ చాణక్య నీతి? అన్న బిడ్డ అంటే అన్న కూతురుగా ఉన్నటువంటి రమ్యారావు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని తీవ్ర పదజాలంతో విమర్శిస్తే వ్యతిరేకంగా అప్పటి నుంచి పోరాటం సాగిస్తున్న విషయం కూడా మనకి తెలుసు. అయితే ఈరోజు కవిత రిజైన్ చేసిన సందర్భంలో కొత్త పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇంకొక ఆప్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అదేవిధంగా 26 years బ్యాక్ కేసీఆర్ రిజైన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయో మరి సిమిలారిటీ ఈరోజు కూడా కవిత ఇప్పుడు పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ మరణానంతరం ఎలక్షన్ రాబోతుంది. ఆ ఎలక్షన్లో కవిత కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా ఆ ఎలక్షన్లో పోటీ చేస్తారా, చేసే అవకాశం ఉంది అన్న అంశాన్ని కూడా కొంతమంది తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఈ విధంగా గమనించినట్టయితే కవిత ఎపిసోడ్ అనేది పీక్స్కి వచ్చేసింది. ఏదేమైనా ఆమె రాబోయే రోజుల్లో మరి కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఇంకా ఏమైనా కొత్త అంశాలు వెలుగులోకి తీసుకొస్తుందా, కొత్త పార్టీ పెట్టి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో పోటీ చేస్తుందా, ఇంకా ఎవరెవరి విషయాలు వెలుగులోకి తీసుకొస్తుంది అన్న విషయాలు కూడా చాలా విషయాలు ఆమె ద్వారా వచ్చే అవకాశం ఉంది, రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఇంత 25 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పార్టీలో చాణక్యుడిగా పేరు పొందిన కేసీఆర్ గారు ఉండగానే ఆమె బిడ్డ రూపంలో ఈ విధంగా ఇబ్బందులకరమైన పరిస్థితులు రావటం అనేది చాలా శోచనీయం. ఈ పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ ఎలా అధిగమిస్తుంది, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కవిత ప్రభావం బీఆర్ఎస్ మీద ఎలా ఉండబోతుంది, రాజకీయ ప్రతి విమర్శలు ఎలా ఎదుర్కొంటారు. ఎందుకంటే ఆల్రెడీ హరీష్ రావు వెంట రేవంత్ ఉన్నాడు అని కవిత అనగానే రేవంత్ రెడ్డి నిన్న ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ వాళ్ళ వెనక వీళ్ళ వెనక ఉండటానికి నేనేమన్నా పిచ్చోడిని, అన్నం తినేటోడు ఎవడన్నా ఉంటాడో వాళ్ళ వెనక, నేను లీడర్ని ఉంటే గింటే ముందుంటా కానీ వెనకెందుకుంటా అంటున్నాడు. సో ఈ విధమైన రాజకీయ మాటలు ప్రత్యర్థులు చేసేటువంటి కామెంట్స్తో రాజకీయం తెలంగాణలో రోజు రోజుకి వేడెక్కుతూ ఉంది. రాబోయే రోజుల్లో కవిత చేసిన కామెంట్స్ మరి ఈ పార్టీల నేపథ్యంలో నెలకొన్నటువంటి హీటెక్కుతున్న రాజకీయాలు దేనికి దారి తీస్తుంది అన్న విషయాలు మనం వేచి చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. Thank you so much for watching.